నందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. క్రైస్తవులు ఏడవవచ్చా? నేను నా చిన్నప్పటి నుండి కొంతమంది పాస్టర్లను చూశాను. వారు సమాధి కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో వారు ఏడుస్తుంటే వీరు కసురుకునేవారు, అస్సలు ఏడవనిచ్చేవారు కాదు. పైగా ఏమనేవారంటే, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన పత్రికలో చెప్పిన మాటను ఉటంకిస్తూ, నిరీక్షణ లేని ఇతరుల వలె మనము దుఃఖపడకూడదు అంటూ చెప్పేవారు. నేను ఆ మాటలను వినినప్పుడు, ఓహో, క్రైస్తవులైన మనం ఏడవకూడదన్నమాట అని అనుకునేవాడిని. కానీ బైబిల్ చదువుతున్నప్పుడు రోమీలకు రాసిన పత్రిక 12:15 అపోస్తలుడైన పౌలు ఇలా రాశాడు: సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్పినది పరిశుద్ధాత్మ ద్వారా చెప్పాడా లేదా శారీరకంగా చెప్పాడా? పరిశుద్ధాత్మ వలన తప్ప ఏ లేఖనము పుట్టదని అపోస్తలుడైన పేతురు రాసిన పత్రికలో మనం చదువుతాం. గనుక ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్పింది అక్షరాల పరిశుద్ధాత్మచే పలుకబడిన మాటయే. ఎందుకంటే పౌలు రాసిన దానిని బైబిల్లోని కొన్ని సంఘటనలు సమర్థిస్తాయి. మొదటిగా యేసు ప్రభువారు లాజరు చనిపోయినప్పుడు ఆ లాజరును ఆయన కొద్ది నిమిషాలలో లేపుతాడు. ఎందుకంటే శిష్యులకు, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలు కొలప వెళ్ళుచున్నాను అని చెప్పి యేసు ఎక్కడికి వచ్చాడు. అనగా లాజరును బ్రతికించబోతున్నట్టు యేసుకు ముందే తెలుసు. అయినప్పటికీ యేసు లాజరున్న సమాధి వద్ద కన్నీళ్లు విడిచినట్లు యోహాను సువార్త 11:35 చూస్తాం. యేసు కన్నీళ్లు విడిచెను. బైబిల్ గ్రంథంలో అతి చిన్న వచనము ఇదే, జీసస్ వెప్ట్. ప్రియులరా, మనము మన ఇంటిలో గాని సంఘములో గాని ఏడవకూడదు అనే రూలు బైబిల్లో ఎక్కడా లేదు. అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ మొదటి 2 చూచినప్పుడు, ఆగ్రహవశులైన గుంపు స్టెఫనును రాళ్లతో కొట్టి చంపిన తరువాత భక్తిగల మనుష్యులు స్టెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి అని ఉంటది. అనగా ఆదిమ సంఘములో స్టెఫను చనిపోయినప్పుడు భక్త సమాజము బహుగా ప్రలాపించినది. ఈరోజు అనేక మంది యొక్క అభిప్రాయం ఏమిటంటే, మనము దుఃఖముతో ఉన్న ఆ దుఃఖాన్ని మనస్సులోనే దాచుకోవాలి గాని ఇతరులకు తెలియనివ్వకూడదు అని అనుకుంటూ పైకి నవ్వుతూ ఉంటారు కొంతమంది. అలాగే కొంతమంది మానసిక శాస్త్రవేత్తలైతే మనసులో దుఃఖాన్ని నిలుపుకోకూడదు, అలా ఎక్కువ కాలం మనసులో దుఃఖాన్ని నిలుపుకుంటే అనారోగ్యం పాలవుతామనే అభిప్రాయము కూడా వెలుబుచ్చారు. షేక్స్పియర్ ఏమంటాడంటే, దుఃఖాన్ని ఇతరులతో పంచుకుంటే అది సగానికి సగం తగ్గిపోతుంది అంటాడు. కొన్ని సంఘాల్లో కన్నీటి ప్రార్థనలుండవు. విశ్వాసులు కన్నీటితో ప్రార్థన చేస్తే కొంతమందికి ఇష్టం ఉండదు. వారి యొక్క మాటలను బట్టి ఇక్కడ దుఃఖించకూడదు అనే బోర్డు తగిలిస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది నాకు. కొంతమంది తమ గృహాల్లో ఏడ్చుటను గురించి ఏమాత్రం ఇష్టపడరు. దుఃఖించే చోట శని ఉంటుందని జ్యోతిష్కులు చెప్పిన మాట వీరి మనసుల్లో నాటుకుపోయి వారు దుఃఖపడటాన్ని ఏమాత్రము ఇష్టపడరు. వారి ప్రవర్తన చాలా గమ్మత్తుగా ఉంటది. భార్యను కొడతాడు, ఆ దెబ్బల వల్ల ఆమె ఏడుస్తుంటే ఏడవద్దని మళ్ళీ కొడతాడు. ప్రియులరా, మన ప్రభు హృదయములోని బాధలను పట్టించుకోని ప్రభువు కాదు. అందుకే లాజరు సమాధి దగ్గర అక్కడున్న వాళ్ళందరూ ఏడ్చినప్పుడు యేసు కూడా ఏడ్చాడు. ఆ విషయాన్ని అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక 12:16 చెప్పాడు, ఏడ్చు వారితో ఏడవండి అని. కనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, మనము దుఃఖపడటం ఏమాత్రం తప్పు కాదు. మనం ఇప్పుడు ఏడిస్తే మనము ఓదార్చబడతాం. పరిశుద్ధాత్ముడు మనకు ఆదరణిస్తాడు. అంతేకాకుండా దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కూడా కలిగిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. సియోనులో దుఃఖించి వారి కొరకు మీరు ఉల్లాస వస్త్రాన్ని సిద్ధపరిచిన దేవుడు. ఈ మాటలు వింటున్న మా వీక్షకులలో ఎవరైతే దుఃఖపడుతున్నారో వారిని మీరు ఓదార్చి బలపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.